హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు రెసిపీ వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన రెసిపీ మిరియాల రసం. ఈ కాలంలో జ్వరం అని, జలుబు అని చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా. అటువంటి టైంలో నోటికి రుచిగా, కడుపుకి హాయిగా ఈ మిరియాల రసం షేర్ చేసుకోబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఒజిషన్ తేజస్ వ్లాగ్స్. చింతపండుని 2-3 సార్లు కడుక్కొని నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని క్లిప్లో కనిపించినట్టుగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని చేతి సాయంతో ఇలా మెత్తగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కరివేపాకుని కాడలతో సహా వేసుకోవాలి. ఇలా వేసుకున్నది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరిగించుకోవాలి దగ్గరికి అయినంత వరకును. చారు చూడండి బాగా మరిగింది కదా. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగినంత వరకు ఉండి ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. రెండు ఎండుమిర్చిని చిదివి వేసుకోవాలి. ఇందులో కొన్ని కరివేపాకు వేసుకోవాలి. ఇందులో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిని పొడి చేసుకునేది 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నది మరగపెట్టుకున్న చారుని ఇందులో వేసుకోవాలండి. ఎంతో రుచిగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈరోజు మీకు ఒక పొడుపు కథ అడుగుదాం అనుకుంటున్నానండి. వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు తెరుస్తారు. ఏమిటది? మీకు ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.